కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు వాదనలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని, కేటీఆర్ లబ్ది పొందినట్లు ఎఫ్ఐఆర్లో పొందుపరచలేదన్నారు. సీజన్ 9 లో అగ్రిమెంట్ జరిగిందని, సీజన్ 10 కి అగ్రిమెంట్ అవసరం లేదన్నారు. అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారని కోర్టుకు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దమని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. 2 నెలల క్రితం ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారని, విచారణకు గవర్నర్ కూడా అనుమతినిచ్చారని కోర్టు దృష్టికి సుదర్శన్ రెడ్డి తీసుకువచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేటీఆర్ తరపున సుందరం న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంతకు ముందే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే సుదర్శన్ రెడ్డి వాదనల్లో కేటీఆర్ పై పెట్టినటువంటి కేసు సరైనటువంటి కేసే అంటూ కూడా తన వాదన వినిపించడం జరిగింది. తను ప్రాథమిక విచారణ జరిగాకే కేటీఆర్ పైన ఈ కేసు నమోదు చేశామని, ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతోందని, ప్రతి విషయం ఎఫ్ఐఆర్ లో పొందుపరచలేరు, దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతం అవుతాయంటూ కూడా సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ కేటీఆర్ అగేనెస్ట్ గా ఈ విషయాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదవుతా ఉంది. 2 నెలల క్రితం ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ తమకు ఫిర్యాదు అందజేశాడని, విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని, దానికి సంబంధించినటువంటి పేపర్లు ఉన్నాయంటూ కూడా ధర్మాసనం తిరిగి అటార్నీ జనరల్ ని ఈ విషయాన్ని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ అనుమతి పత్రాలను కూడా న్యాయమూర్తి పరిశీలిస్తా ఉన్నారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత దర్యాప్తులో ఈ కేసులో భాగస్వాములైనటువంటి వారి పేర్లన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా ఏజీ ఈ విషయాన్ని తెలియజేయడము, విదేశీ కంపెనీకి ప్రజాధనం బదిలీ అయ్యింది అంటూ కూడా సుదర్శన్ రెడ్డి అటార్నీ జనరల్ ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతకుముందు సుందరం కేటీఆర్ తరపున సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఈరోజు వాదనలు వినిపించారు. మొత్తం తన వాదన విషయానికి వెళ్తే అవినీతి నిరోధక చట్టం కింద పలు సెక్షన్లు నమోదు చేశారు. ఈ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. గత ఏడాది సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022లో అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం జరిగింది. సీజన్ 9లో 110 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుంది. దీంతో ప్రభుత్వం ప్రమోటర్ గా ఒప్పందం కుదిరించుకుంది. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు, ప్రొసీజర్ పాటించలేదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు విచారణ కూడా చేయకుండా ఈ కేసు నమోదు చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తా ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 13 క్లాజ్ ఏ సెక్షన్ దీనికి వర్తించదు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్ధం. అఫెన్స్ జరిగిందని తెలిసాక 3 నెలల లోపే కేసు రిజిస్టర్ చేయాలి. 11 నెలల తర్వాత ఈ కేసు నమోదు చేశారు. లలితా కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ను కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం ఈ ప్రస్తావించి జడ్జి ముందు ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఇక నిర్ణయంతో ఈ ఫార్ములా ఈ రేసింగ్ కొనసాగింది. ఈ ఏడాది 2024లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయి. ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా హైదరాబాద్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా 700 కోట్లు లాభం జరిగింది అంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం జడ్జి ముందు ఈ విషయాలు తెలియజేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈఎఫ్ఓకు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించింది అనే ఒక విషయాన్ని కూడా తెలియజేశారు. 2023 అక్టోబర్లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగానే ఎఫ్ఈఓకి
ఈ డబ్బులను చెల్లించారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుంది? పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలి, కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో క్రిమినల్ మిస్కండక్ట్ నేరపూరిత దుష్ప్రవర్తన ఎక్కడ జరగలేదు. సెక్షన్ 13 క్లాస్ 1A 409 అనే సెక్షన్లు వర్తించవు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తు జరగలేదు. కేటీఆర్ 18 నాడు ఫిర్యాదు వస్తే 19 నాడున ఎఫ్ఐఆర్ చేశారు. ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అంటూ కూడా సుందరం కేటీఆర్ తరపున న్యాయవాది ఈ వాదనలు కోర్టులో వినిపించడం జరిగింది. ఇటు పబ్లిక్ ఏజీ కూడా ఇటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తా ఉన్నారు. 2 వాదనలు ముగిసిన తర్వాత కేసీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు క్లియర్ గా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ తరపు న్యాయవాది ఈ సెక్షన్లన్నీ కూడా పీసీ యాక్ట్ పెట్టినటువంటి సెక్షన్లన్నీ కూడా కేటీఆర్ పైన వర్తించవు. ఎందుకంటే ఈ సెక్షన్లు అమలు చేసే ముందు కంటే ఏ వ్యక్తి పైన ఈ ఆరోపణలు వస్తా ఉన్నాయో ఆ వ్యక్తి విచారణ జరిపిన తర్వాత నోటీసులు ఇచ్చి అతను ఇచ్చినటువంటి వివరణ బట్టి ఈ పీసీ యాక్ట్ అనే ఈ సెక్షన్లు అతని పైన నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం ప్రాథమిక విచారణ జరపకుండా 18న ఫిర్యాదు వస్తే 19 తారీఖున ఈ కేసు నమోదు చేశారు అంటూ కూడా ఈ విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 2 వైపుల నుంచి కూడా వాడివేడి ఈ ఆర్గ్యుమెంట్స్ సాగుతా ఉన్నాయి. క్వాష్ పిటిషన్ కోర్టు అయితే స్వీకరించింది. ఈ పిటిషన్ స్వీకరించిన తర్వాత కోర్టు 2 వైపు కూడా వాదనలు విన్నది. వాదనలు విన్న తర్వాత క్వాష్ పిటిషన్ తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ లో నుంచి కేటీఆర్ పేరును తొలగించేటువంటి అవకాశం ఉంది. ఈ 2 విషయాల్లో తెలంగాణ హైకోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉందనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. బిందు. ఓకే రవితేజ.